ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాము. నీ వాక్యాన్ని మేము ధ్యానించినై ఉంటుండగా ఈ యొక్క వాక్యము మా జీవితాలలో గొప్ప ఫలాన్ని తీసుకొచ్చినట్లుగా నీ సహాయం దయచేయండి ప్రభా. ఈ 2020లో ఎందుకు ప్రభా సంఘము కదలవలసిన రీతిగా కదలలేకపోయిందో, ఈ కొత్త సంవత్సరంలో ప్రభా ఏ రీతిగా కదలాలో మాతో మాట్లాడమని, ఈ సందేశాన్ని ప్రభా ప్రతి ఒక్కరూ, సంఘమే కాదు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ తీవ్రంగా తీసుకొని తలంచి ధ్యానించి ప్రభా దీని యందు ఫలభరితంగా ఉండునట్లుగా సహాయము దయచేయమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని యొక్క వాక్యంలోనికి మనము వెళ్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 9వ వచనం నుంచి 13వ వచనం వరకు మనం ధ్యానించబోతా ఉంటున్నాము. ఈ వాక్య భాగము కేవలము మత్తయి సువార్త 9వ అధ్యాయము 9 నుంచి 13 కాదు, మార్కు సువార్త 2వ అధ్యాయము 13వ వచనం నుంచి 17వ వచనాల వరకు కూడా మనం చూసుకోవచ్చు. లూకా సువార్త 5వ అధ్యాయము 27వ వచనం నుంచి 32వ వచనం వరకు మనము చూసుకోవచ్చు. ఈ యొక్క సందర్భాన్ని నేను మీకు తెలియచేసిన తర్వాత మనం ధ్యానించే అంశము, ఏ అంశాన్ని ధ్యానిస్తున్నామో అప్పుడు మీకు తెలియజేస్తాను. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే యేసు ప్రభువారు ఆయన ఒక ప్రాంతంలో ఆయన దాటుచుండగా మత్తయి ఆయన సుంకరి అంటే ట్యాక్స్ కలెక్ట్ చేసే బూత్లో కూర్చున్నప్పుడు యేసు ప్రభు తనని అంటాడు, నన్ను వెంబడించు అని మాట్లాడతాడు. అప్పుడు వెంటనే మత్తయి ఆ ట్యాక్స్ కలెక్టర్ బూత్ నుంచి, ఆ డబ్బా నుంచి లేచి బయటకు వచ్చి యేసు ప్రభుని వెంబడించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. తర్వాత యేసు ప్రభు వారు మత్తయి ఇంట్లో భోజనం చేస్తున్నట్లుగా ఉంది. ఇక్కడ మత్తయి యేసు ప్రభుని పిలిచినట్లేదు, కానీ యేసు ప్రభు వారు వారింట్లో భోజనం చేస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. లూకా సువార్త 5వ అధ్యాయము 27వ వచనం నుంచి 32వ వచనంలో అక్కడ మనం చూస్తాం ఏంటిదంటే, యేసు ప్రభు తన ఇంటికి ఆయననే ఆహ్వానిస్తాడు. ఆయన గొప్ప విందుని ఏర్పాటు చేస్తాడు. తనతో పాటు ఉన్న స్నేహితులు, తోటి ట్యాక్స్ కలెక్టర్స్, పన్ను వసూలు చేసేవారిని కూడా పిలుస్తాడు. ఆయన అరేంజ్ చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. తర్వాత వాళ్ళందరూ కలిసి భోజనము చేస్తున్నప్పుడు వీళ్ళందరూ, ఈ ట్యాక్స్ కలెక్టర్స్ వీళ్ళందరూ అక్కడ కూడుకోవడము అంటే యూదుల సాంప్రదాయంలో ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళని పాపులు అని పిలుస్తారు. వాళ్ళందరూ కలిసి చాలా జన సమూహం అని లూకా సువార్త 5వ అధ్యాయంలో చూస్తున్నాం. కొందరు కాదు, ఎ క్రౌడ్ ఆఫ్ ట్యాక్స్ కలెక్టర్స్ అండ్ సిన్నర్స్ అని అక్కడ మనం చూస్తున్నాం. యేసు ప్రభు వారు వారి మధ్యలో కూర్చొని భోజనం చేస్తూ ఉన్నారు. అయితే ఈ పరిసయ్యులు, ఈ సద్దుకీయులు, తర్వాత ఈ ధర్మశాస్త్రాన్ని బోధించేవారు ఏమని మాట్లాడుతూ ఉన్నారంటే, ఏంటి యేసు ప్రభు వారు అంత ఒక రబ్బీ, ఒక బోధకుడు, ఈ ఈ ఈ పాపులతో కూర్చుంటున్నాడేంటి, ట్యాక్స్ కలెక్టర్లతో కూర్చుంటున్నాడేంటి అని శిష్యులతో మాట్లాడడము జరిగింది. ఆ విషయాన్ని యేసు ప్రభు ఎరిగి గ్రహించి ఆయన ఒక మాట అంటాడు, ఇట్స్ నాట్ ద హెల్దీ హూ నీడ్ ఏ డాక్టర్. ఆరోగ్యంగా ఉన్న వారికి డాక్టరు కాదు, రోగికి మాత్రమే డాక్టర్ అవసరము. నేను నీతిమంతులను పిలవడానికి రాలేదు, నేను పాపులను రక్షణలోనికి, మారు మనసుకి పిలవడానికి నేను వచ్చినాను. కాబట్టి మీరు వెళ్ళి ఇది నేర్చుకోండి అని పరిసయ్యులతో అంటున్నాడు. పోయి ఇది నేర్చుకోండి అంటున్నాడు. ఏమని నేర్చుకోవాలంట, నేను కనికరాన్ని కోరువాడిని, నేను అర్పణను కోరువాడిని కాదు, నేను నీతిమంతులను పిలవడానికి వచ్చినాను, పిలవడానికి రాలేదు, కానీ పాపులను పిలవడానికి నేను వచ్చినాను. ఈ విషయాన్ని మీరు వెళ్ళి నేర్చుకోండి అని పరిసయ్యులతోనే అక్కడ చెప్పినట్లుగా చూస్తున్నాం. ఐ డిజైర్ మెర్సీ నాట్ సాక్రిఫైస్. సో
ఈ యొక్క వాక్య భాగంలో మనము ధ్యానించే అంశము ఈ ఉదయకాల సమయంలో ఏంటంటే, ఏరియాస్ వేర్ ద చర్చ్ హ్యాస్ ఫెయిల్డ్ అండ్ నీడ్స్ టు బి రివైవ్డ్ అండ్ రిఫార్మ్డ్. ఈరోజు 3 ప్రాముఖ్యమైన భాగాలు మనం చూసుకోబోతున్నాము. సంఘము ఎందుకు విఫలమైంది, ఎందుకు విఫలమవుతుంది, ఎక్కడ మార్పు చెందాలా, ఎక్కడ ఉజ్జీవపరచబడాలి. మనము 2020లో మనం ఉన్నాం దేవుని బిడ్డలారా. ఈ 2020లో హౌ వెల్ వాజ్ చర్చ్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని దృష్టిలో సంఘము ఏ రీతిగా నడిచింది, నిజంగా ఒక సక్సెస్ఫుల్గా దేవుడు కోరినట్లుగా నడవగలిగిందా? ఒకవేళ నడవగలిగితే దాని యొక్క ఫలం ఏంటి? ఈ సందేశము మనందరిది, ఈ వాక్యము వింటున్నా మనందరిది, నాది మీది, మనందరిది ఈ వాక్యము. మనము ఈ సంవత్సరము దాటి కొత్త సంవత్సరంలోనికి అడుగు పెడతా ఉన్నాం. దిస్ ఈస్ ద లాస్ట్ సండే ఆఫ్ దిస్ ఇయర్. 2020లో చివరి ఆదివారంలో మనం అందరం ఉన్నాం. ఈ చివరి ఆదివారంలో మనం ధ్యానం చేయవలసిన అంశం ఏంటిదంటే, హ్యాస్ చర్చ్ బీన్ సక్సెస్ఫుల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ దిస్ ఇయర్. సంఘము ఈ సంవత్సరము దేవుని దృష్టిలో నిజంగా ఫలించేటట్టుగా ఉండిందా? దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చగలిగిందా? ఒకవేళ అంత అభివృద్ధి కాలేదు అంటే, ఫలించలేదు అంటే కారణాలు ఏం కావచ్చు? బహుశా ఈరోజు మనం ధ్యానిస్తున్న ఈ 3 విషయాలు మన జీవితంలో ఒక మంటను, రోషాన్ని పుట్టించి మనం ఆలోచన చేసే విధానమును మార్చి ఈ కొత్త సంవత్సరంలో, కొత్త ఆదివారంలో కొత్త రీతిగా సంఘము ముందుకు సాగాలని కోరుతూ ఈ యొక్క వాక్యాన్ని నేను పంచుకుంటున్నాను. దేవుడు ఈ వాక్యాన్ని మన హృదయాలలో దీవించును గాక. ఇక్కడ మీరు గమనించండి, ఒక ట్యాక్స్ కలెక్టర్. మత్తయి ఎవరు? లేవి అని కూడా ఆయన పిలువబడేవాడు. ఆల్ఫియస్ కుమారుడు లేవి అని బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. ట్యాక్స్ కలెక్టర్ ఎవరు? ఈ ట్యాక్స్ కలెక్టర్స్ అంటే వాళ్ళకి ఎందుకు ఇష్టం లేదు. ఈ ట్యాక్స్ కలెక్టర్స్ ఎవరు అంటే, ఇప్పుడు ఏదైనా గవర్నమెంట్ టెండర్స్ వేసినారనుకోండి, ఆ టెండర్స్ వేసినప్పుడు కొంతమంది బిడ్ చేస్తారు, మాకు కావాలి ఈ టెండర్, మాకు కావాలని. వాళ్ళు వేసుకొని ఆ టెండర్ సంపాదించుకొని వాళ్ళు ఆ బిజినెస్ని కొనసాగిస్తారు, ఆ కాంట్రాక్ట్ని కొనసాగిస్తారు. ఆ చరిత్రలో మనం చూసుకున్నట్లయితే ఈ ట్యాక్స్ కలెక్టర్స్ ఎవరు అంటే యూదులు. ప్రభుత్వంలో ఉన్నది ఎవరు అంటే రోమీలు. రోమీలు యొక్క పరిపాలనలో యూదులు ఉన్నారు. అయితే ఈ ట్యాక్స్ పన్ను కలెక్ట్ చేయడానికి ఇటువంటి టెండర్స్ వాళ్ళకి వేసేవారన్నమాట. అయితే యూదుడు దాన్ని తీసుకొని ఏం చేసేవాడు, ఆ రోమా ప్రభుత్వంలో ఉన్న అధికారులను సంతృప్తి చేయడానికి మంచి అమౌంట్ని అందించేవాడు, సాటిస్ఫై చేసేవాడు. సాటిస్ఫై చేయడము అంత ఈజీ విషయం కాదు. సాటిస్ఫై చేయాలంటే మంచి అమౌంట్ కలెక్ట్ చేయాలి. ఆ అమౌంట్ కలెక్ట్ చేయాలి అంటే ఒత్తిడి ఈ యూదుడు వేరే యూదుల పైన వేయాలి. కలెక్ట్ చేయవలసిన దానికంటే ఎక్కువగా కలెక్ట్ చేయాలి, ప్రాఫిట్స్ చేయాలి. ఆ ప్రాఫిట్ చేయడానికి భారమంతా ఎవరిపైన వేసేవారంటే తోటి యూదుల పైన వేసేవారు. అందుకోసము ఈ ట్యాక్స్ కలెక్టర్ అయిన యూదులను ఎలా చూసేవాళ్ళంటే ఒక ట్రేటర్స్ లాగా చూసేవారు. ఒక ద్రోహి, నువ్వు ఒక యూదుడు అయి ఉండి ఒక యూదుడిని నువ్వు ఎక్స్‌ప్లాయిట్ చేస్తూ ఉన్నావు, వాళ్ళ దగ్గర తీసుకోవాల్సిన దానికంటే ఎక్కువగా నువ్వు తీసుకొని నువ్వు ప్రాఫిట్స్ చేస్తున్నావు. అందుకోసము ఆ దినాలలో ట్యాక్స్ కలెక్టర్ బాగా ధనికులు ఉండేవారు. ఎందుకంటే ఒకవైపున రోమీలకు ఆ డబ్బు చెల్లించాలి, వీళ్ళు అటువంటి పనిలో ఎందుకు వచ్చినారంటే డబ్బు సంపాదించడానికి వచ్చినారు. ఆ వృత్తిలోనికి ఎందుకు వచ్చినారంటే టు మేక్ ప్రాఫిట్. సో ఒక రకంగా చూసుకున్నట్లయితే వీళ్ళు యూదుల దృష్టిలో ఎటువంటి వారు అంటే ద్రోహులు లాంటి వారు, ద్రోహం చేసిన వారు, తోటి వానికే, ఆ తోటి యూదులకే
ద్రోహం చేసి వాళ్ళకు వాళ్ళ దగ్గర తీసుకోవలసిన దానికంటే ఎక్కువ డబ్బులు తీసుకొని వాళ్ళకి ఎంత భారం కలుగుతుందో ఒకసారి ఆలోచన చేయండి. వాళ్ళు అంత ధనికులు కాదు, ప్రజలు, యూదులు. వాళ్ళ కష్టార్జితం అంతా సంపాదించుకొని ఎక్కువ శాతము ఆ పన్ను కట్టడము, ఆ ట్యాక్సులు పే చేయడము ఎంతో ఇబ్బందికరంగా వాళ్ళకు ఉండేది. అది తీసుకునేవాడు కూడా కౌంటర్ దగ్గర కూర్చునేవాడు ఎవరు అని చూస్తే తోటి యూదుడే. వాళ్ళకు చాలా కోపం వచ్చేదన్నమాట. వాళ్ళని అంటే యూదులకు ద్రోహులుగా చూసేవాళ్ళు. రోమా ప్రభుత్వంతో ఒకటయ్యి వాళ్ళు కొద్దిగా పాజిటివ్గా వాళ్ళతో కలిసి మెలిసి టైఅప్ కలిగిన వారుగా వాళ్ళు కనబడతా ఉన్నారు. కాబట్టి వీరందరూ ద్వేషించేవారు. అందుకోసమే గమనించండి, ఈ ట్యాక్స్ కలెక్టర్స్ ఎక్కడెక్కడైతే మనం బైబిల్లో మనం చూస్తూ ఉంటామో ఆ సందర్భాలలో వీళ్ళు చాలా యూదులు ద్వేషించేవారు, ఇష్టపడేవారు కాదు. వాళ్ళని చెడ్డవారుగా, పాపులుగా చూసేవారు. ఇప్పుడు గమనించండి, లేవి ఒక ట్యాక్స్ కలెక్టర్, యూదుడు. ఎప్పుడైతే యేసు ప్రభు తనని పిలిచినాడో గమనించండి, అన్నిటినీ విడిచిపెట్టేసి యేసు ప్రభును వెంబడించడం స్టార్ట్ చేసినాడు. అంటే ఆలోచన చేయండి, ఏమేమి విడిచిపెట్టాలి ఆయన యొక్క స్థానం విడిచిపెట్టాలి, ఏదైతే బిజినెస్ అనే డబ్బులు సంపాదిస్తున్నాడో అన్ని విడిచిపెట్టాలి. అవన్నీ విడిచిపెట్టి యేసు ప్రభుని వెంబడించాలి. యేసు ప్రభు అక్కడికి వచ్చి నన్ను వెంబడించు అని చెప్పినప్పుడు అన్నిటిని విడిచిపెట్టినాడు. యేసు ప్రభు వెనకాల పోతున్నాడు. కానీ యేసు ప్రభు వెనకాల వెళ్ళడము అది చాలా అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎందుకు అంటే ఈయన ఒక ట్యాక్స్ కలెక్టరు, అందరి చేత ద్వేషించబడేవాడు, ఇంట్లో గొప్ప విందు చేసినాడు. ఇంట్లో గొప్ప విందు చేసినప్పుడు ఆయన ఎవరిని పిలిచినాడు? మీరు గమనించండి, లూకా సువార్త 5వ అధ్యాయంలో ఎక్కువ డీటెయిల్స్ ఉంటాయి. ఆయన తోటి ట్యాక్స్ కలెక్టర్స్ని పిలిచినాడు. అక్కడ ఏమని రాయబడి ఉంది? జనసమూహము అని రాయబడి ఉంది. చిన్న క్వాంటిటీలో పిలవలేదు. ఈయన విందు చేసి ఎవరిని పిలిచినాడు? ముఖ్య అతిథి ఎవరు? యేసు ప్రభు. ఆయన చుట్టూ కూర్చున్న వాళ్ళందరూ ఎవరు? ఒకలాంటి రెబెల్ అన్నమాట. ఇప్పుడు ఆలోచన చేయండి, బయట ఉన్న యూదులందరూ ఏమనుకుంటారు? ఈ యేసు ప్రభు ఈ పాపులతో ఎందుకు కూర్చుంటున్నాడు? ఈ రెబెల్లతో ఎందుకు కూర్చుంటున్నాడు? ఈ ద్రోహులతో ఎందుకు కూర్చుంటున్నాడు? ఈ సుంకరి కలెక్ట్ చేసే వాళ్ళతో ఎందుకు కూర్చుంటున్నాడు? ఇక వెలివేయబడిన వారు, మనల్ని మోసం చేస్తున్న వారు, వీళ్ళతో ఎందుకు కూర్చొని భోజనం చేస్తా ఉన్నారు? ఇప్పుడు మీకు అర్థమై ఉండొచ్చు ఆ మాట ఎందుకు అన్నారు. వాళ్ళ మనసులో ఎంత ద్వేషం పెట్టుకున్నారో ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడు అటువంటి సందర్భంలో ఎవరు కూర్చొని ఉన్నారు? అక్కడ ఆ టేబుల్ పైన భోజనం చేయడానికి ఎవరు కూర్చొని ఉన్నారు? యేసు ప్రభు వారు కూర్చొని ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒకసారి ఆగి కొద్దిగా వెనకాలకి వెళ్దాం. మత్తయ్య తోటి ట్యాక్స్ కలెక్టర్స్ పిలిపించి తన ఆనందాన్ని పంచుకుంటున్నాడు. ఆయన ఏదైతే నేర్చుకోవాలనుకుంటున్నాడో ఇతరులు కూడా నేర్చుకోవాలని పిలిపించినాడు. ఆ దినము, ఆ సందేశము, క్రీస్తు మాటలు విని ఎంతమంది క్రీస్తుకు సమీపంగా చేయబడ్డారో తెలియదు, కానీ ఎంతమంది మార్చబడ్డారో తెలియదు, కానీ ఆయన వంతైన ప్రయత్నము ఆయన చేసినాడు. పిలిచిన వెంటనే ఆయన ఏం చేసినాడు? యేసు ప్రభుని ఆహ్వానించినాడు, తన తోటి వారిని ఆహ్వానించినాడు, పరిచయం చేసినాడు, వాళ్ళతో కలిసి భోజనం చేసే వాతావరణం క్రియేట్ చేసినాడు. చాలా మంచిగా అనిపించింది. ఏ రీతిగా అయితే ఆయన నడిచినాడో, ఎటువంటి స్టెప్లు అయితే తీసుకున్నాడో మంచిగా అనిపించింది. కానీ ఈ వాక్యంలో మనం నేర్చుకోదగింది ఏంటిది? సంఘము ఎక్కడ విఫలమవుతుంది? వేర్ ఇస్ చర్చ్ ఫెయిలింగ్ ఇన్ దిస్ మ్యాటర్? ఇక్కడ ఒక మాట పరిశీలతో అంటున్నాడు, దయచేసి గమనించండి. పరిశీలతో అంటున్నాడు, నేను రోగులను బాగు చేయడానికి వచ్చిన డాక్టర్ లాంటి వాడిని. రోగులకు నేను అవసరం. తమకు తాము నీతిమంతులు, పరిశుద్ధులు అనుకుంటున్న వారిని నేను పిలవడానికి
రాలేదు. కానీ బైబిల్లో మనం చూసుకున్నట్లయితే అందరూ పాపం చేసి దేవుని మహిమను పోగొట్టుకున్నారు, ఒక్కరు నీతిమంతులు లేరు అని బైబిల్ చెప్తా ఉంది. ఇక్కడ నీతిమంతులను పిలవడానికి నేను రాలేదు అనే మాట, దాని అర్థం ఏంటిదంటే ఈ పరిసయ్యులు వాళ్ళే సొంత నీతితోటి మేము నీతిమంతులు అనుకుంటున్నారు, కానీ దేవుని దృష్టిలో వాళ్ళు నీతిమంతులు కాదు, స్వనీతిమంతులు అనమాట. వాళ్ళతో ఒక రకంగా కొద్దిగా సర్కాస్టిక్గా మాట్లాడుతున్నట్టుగా నేను అనుకుంటున్నాను. నేను నీతిమంతులను పిలవడానికి రాలేదు, నేను పాపులను రక్షించుకోవడానికి, రక్షణలోకి నడిపించడానికి నేను వచ్చి ఉన్నాను అని చెప్పి ఒక మాట అంటాడు. ఐ డిజైర్ మర్సీ నాట్ సాక్రిఫైస్. నేను కనికరాన్ని కోరువాడిని, ఆ అర్పణలు కాదు, సాక్రిఫైస్. ఈ విషయాన్ని కొద్దిగా లోతుగా ధ్యానించడానికి మనం ప్రయత్నం చేద్దాం. మీరు వెళ్ళి నేర్చుకోండి అంటాడు పరిసయ్యులని. దేవుని బిడ్డలారా, సంఘం కూడా ఈ విషయంలో నేర్చుకోవలసిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఉంది. ఇది ఎక్కడ కోట్ చేసినారంటే, ఎక్కడి నుంచి యేసుప్రభు కోట్ చేసినాడంటే హోషేయ ప్రవక్త 6వ అధ్యాయంలో 4వ వచనం నుంచి 7వ వచనం వరకు ఒకసారి మనము తీసుకుందాం. హోషేయకి మనం వెళ్దాం, దయచేసి తీయండి. 6వ అధ్యాయము. ఈ 6వ అధ్యాయంలో మీరు చూడండి, యేసుప్రభు ఇక్కడి నుంచి కోట్ చేస్తా ఉన్నారు. 4వ వచనం చూడండి. వాట్ కెన్ ఐ డూ విత్ యూ ఎఫ్రాయిం. ఎఫ్రాయిము, యూదా, ఈ పదాలన్నీ అంటే ఇశ్రాయేల్ని సంబోధించడానికి ఎఫ్రాయిం అనే పదం వాడబడుతుంది. ఆ మిగతా 2 తెగలు యూదా అని పిలువబడ్డాయి. టోటల్గా 12 గోత్రాలు ఉన్నాయి. ఈ 12 గోత్రాలలో 10 గోత్రాలు సపరేట్ అయినాయి కదా, ఇశ్రాయేల్గా పిలువబడతాయి, లేకపోతే ఎఫ్రాయింగా పిలువబడతాయి. దేవుడు ఈ 12 గోత్రాలతో మాట్లాడుతున్న మాటలు ఏంటిదంటే, నీతో ఏం చేయాలి ఎఫ్రాయిము, యూదా నీతో నేను ఏం చేయాలి యూదా, నీ ప్రేమ ఉదయకాలపు మంచు లాంటిది. ఏమని మాట్లాడుతున్నాడు? ఎఫ్రాయిము, యూదా, నీ ప్రేమ ఎటువంటిది? ఉదయకాలపు మంచు లాంటిది. ఏం జరుగుతుందంటే కాస్త ఎండ వచ్చిన తర్వాత అది ఆవిరైపోయి వెళ్ళిపోతుంది మంచు. ఉదయకాలం కొద్దిగా పచ్చిగా ఉంటుంది కదా. మీరు గార్డెన్లలో నడిచినట్లయితే, గడ్డి పైన నడిచినట్లయితే మన కాళ్ళు తడుస్తాయి, బట్టలు తడుస్తాయి కూర్చుంటే. ఎందుకంటే దానిపైన ఏముంటుంది? ఒక తేమ ఉంటుంది. నీ యొక్క ప్రేమ అటువంటిది అంటున్నాడు. యువర్ లవ్ ఈజ్ లైక్ ఎ మార్నింగ్ మిస్ట్, లైక్ ఎ ఎర్లీ డ్యూ దట్ డిసపియర్స్. నీ ప్రేమ ఆ రీతిగా ఆవిరైపోయే ప్రేమ లాంటిది. 6వ వచనం చూడండి. ఫర్ ఐ డిజైర్ మర్సీ నాట్ సాక్రిఫైస్. ఒకటి ఏమని అడ్రస్ చేస్తున్నాడంటే, మీలో ప్రేమ లేని తత్వాన్ని నేను చూస్తూ ఉన్నాను. అంటే వారికి దేవునికి సంబంధ విషయంలో ఏం లేదని దేవుడు మాట్లాడుతున్నాడు, ప్రేమ సరిగా లేదని మాట్లాడుతూ ఉన్నాడు. రెండోది, నేను కనికరాన్ని కోరుతా ఉంటున్నాను, అర్పణను కాదు. దయచేసి ఇక్కడ గమనించండి. మర్సీకి కృప, గ్రేస్కి తేడా ఏంటిదంటే, కృప అనే మాటకు యోగ్యత అర్హత లేని వారికి ఏదైనా మనం చేసినప్పుడు కృప చూపించడము అంటాం మనం. మర్సీ అంటే కనికరం, అంటే తప్పు చేసిన వాడికి తప్పుకు తగ్గట్టుగా శిక్ష ఇవ్వకపోవడాన్ని మర్సీ అంటారు. తప్పు చేసిన వానికి రావాల్సిన శిక్ష వారిపైన పడకుండా చూసేది కనికరం, మర్సీ. ఇక్కడ ఏమంటున్నాడు? ఐ డిజైర్ మర్సీ అంటున్నాడు. నేను కనికరాన్ని కోరుతున్న దేవుడిని అంటున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు. నేను కనికరాన్ని కోరుతున్నానయ్యా, ఈ బలులు కాదు అంటున్నాడు. అంటే మీ జీవితంలో మీరు కనికరము చూపించేవారుగా ఉండాలని నేను కోరుతా ఉంటున్నాను. మీరు తీసుకొచ్చే ఎడ్లు, మేకలు,
ఇవన్నీ పొట్టేళ్ళు, ఈ బలులు కాదు అని అని ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు అక్కడ. ఈ బలులు ఎందుకు ఇచ్చేవాడు పాత నిబంధనలో? కొత్త నిబంధనలో మనం చూసేపాటికి యేసుక్రీస్తే మనకు బలి అయిన ఒక గొర్రె పిల్లలాగా వధించబడ్డాడు మన పాపాల్ని కడగడానికి. వాళ్ళు ఆ రక్తాన్ని ఎందుకు చిందించేవారు? బలులు ఇచ్చేవారు. ఎందుకు అంటే, ప్రభువా మా పాపంకు తగ్గట్టుగా మమ్మల్ని శిక్షించకు, కనికరము చూపించు అని బలులు ఇచ్చేవారు. మీకు అర్థమవుతుందా? బలులు ఇచ్చేటప్పుడు వాళ్ళు ఏం చూపిస్తున్నారంటే, ఐ నీడ్ మర్సీ, నీ కనికరము నాకు కావాలా ప్రభువా అని చూపిస్తున్నారు. ఆ బలులు ఇవ్వడం ద్వారా, ఆ రక్తము కార్చడం ద్వారా, ప్రభువా ఈ రక్తము మా తప్పుల యొక్క ప్రాయశ్చిత్తంగా మేము నీ ఎదుట తీసుకొని వస్తున్నాము, నీ కనికరము చూపెట్టు అంటున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈ సాంప్రదాయాలకు, ఈ పద్ధతులకు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి దేవుని దగ్గర కూడా వెళ్ళి కనికరాన్ని కోరుకుంటూ వాళ్ళ బ్రతుకులలో కనికరము అనేది లేకుండా పోయింది. కాబట్టి దేవుడు అంటున్నాడు, నాకు కావాల్సింది కనికరము. నేను కనికరం కలిగిన దేవుడిని, మీరు కూడా ఆ యొక్క కనికరము కలిగి బ్రతకాలి. అది లేకుండా మీరు వచ్చి ఎన్ని బలులు మీరు అర్పించినా కానీ నాకు దాన్ని బట్టి సంతోషము లేదు. మీరు వెళ్ళి నేర్చుకోండి అంటున్నాడు. ఇక్కడ కింద ఇంకా మనం చదువుకున్నట్లయితే, ఐ డిజైర్ మర్సీ నాట్ సాక్రిఫైసెస్ అండ్ అక్నాలెడ్జ్మెంట్ ఆఫ్ గాడ్ రాదర్ దాన్ బర్న్ట్ ఆఫరింగ్స్. నేను కోరేది కనికరము, ఈ అర్పణలు కాదు. నేను కోరేది నువ్వు దేవుడిని గుర్తించి ఆ దేవునితో ఉండవలసిన సంబంధాన్ని కట్టుకోవడము, నువ్వు ఇచ్చే ఈ యొక్క అర్పణలు, ఈ నైవేద్యములు, ఈ యొక్క ఈ బలులు కాదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. అక్నాలెడ్జ్మెంట్ ఆఫ్ గాడ్, దేవుడిని గుర్తించాలి, ఆ రిలేషన్షిప్ని గుర్తించాలని నేను కోరుతున్నాను అంటున్నాను. ఇది కొత్త నిబంధనలో మనకు కనపడదు. ఐ డిజైర్ మర్సీ నాట్ సాక్రిఫైస్ అని ఆగిపోతుంది అక్కడ. కానీ హోషేయాలో ఏముంటుందంటే ఆ కంటిన్యూషన్ ఉంటుంది. అక్నాలెడ్జ్మెంట్ ఆఫ్ గాడ్, దేవుడిని గుర్తించాలి. మీరు దేవుడినే గుర్తించకుండా, దేవుడు ఎవరో గుర్తించకుండా, దేవునితో సంబంధం లేకుండా, దేవుని యొక్క కనికరం ఎటువంటిదో గుర్తించకుండా, దేవునితో సంబంధం లేకుండా మీరు వచ్చి మీ ఎన్ని అర్పణలు అర్పించినా అది అంగీకారము లేదు. వాళ్ళు దేవుని ఎడల ప్రేమ లేదు, వాళ్ళ బ్రతుకులలో కనికరం లేదు. మూడవది, దేవుడిని గుర్తించే విధానం లేదు, దేవుడిని పక్కన బారేసినట్టుగా బ్రతుకుతున్నారు. నాలుగోది గమనించినట్లయితే 7వ వచనంలో చూస్తాము, లైక్ ఆడమ్ దే హ్యావ్ బ్రోకెన్ ద కవెనెంట్, దే వేర్ అన్ఫెయిత్ఫుల్ టు మీ దేర్. వీళ్ళు నమ్మకంగా నాకు లేరు. ఆదాము ఏ రీతికైతే తను నమ్మకత్వాన్ని పోగొట్టుకున్నాడో, నమ్మకస్తుడిగా నిలబడలేదు, వీరందరూ ఆ రీతిగా ఉన్నారని మాట్లాడుతున్నారు. హల్లెలూయా. సో ఈ కాంటెక్స్ట్ లో మీరు చూడండి, పోయి నేర్చుకోండి అంటున్నారు చూడండి. వీళ్ళు ఏం చేయాలి? అవును కదా, ఈ మాట ఎక్కడి నుంచి మాట్లాడినాడు? హోషేయ నుంచి మాట్లాడినాడు కదా, మమ్మల్ని ఎందుకు సంబోధించినాడు అని వెళ్ళి ఆ పాత నిబంధనలో ఆ హోషేయ పుస్తకం తీసుకున్నట్లయితే అక్కడ ఏముంది? వీళ్ళలో ప్రేమ లేదు, వీళ్ళలో ఆ కనికరం లేదు, వీళ్ళు దేవుణ్ణి గుర్తించేవారు కాదు, వీళ్ళు నమ్మకస్తులు కాదు, వీళ్ళు నాకు లోబడి బ్రతికేవారు కాదు. ఆ సందర్భంలో ఇవన్నీ కనబడుతుంటాయి అన్నమాట. దేవుని బిడ్డలారా, దీంట్లో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటి? దీంట్లో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటి? సంఘంగా మనము ఫెయిల్ అవుతున్న విషయం ఏంటిది? ఇక్కడ గమనించండి, యేసు ప్రభు వారు ఎటువంటి వారితో ఆయన సమయాన్ని గడుపుతా ఉన్నాడంటే, ఈ సమాజము ఎవరైతే వెలివేయబడతా ఉందో, అంటే ఎవరైతే వెలివేస్తా ఉన్నారో, వీళ్ళు చీగొడతా ఉన్నారో, వీళ్ళు
వీళ్ళు మంచి వాళ్ళు కాదని రిజెక్ట్ చేస్తున్నారో, వీళ్ళు చెడ్డవారు అని గుర్తించి పక్కన పారేస్తున్నారో, వాళ్ళని దూరం పెడుతున్న అటువంటి వారి మధ్యలో యేసుప్రభు కూర్చున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఈ దినము సంఘము ఎందుకు విస్తరించట్లేదు, ఎందుకు అభివృద్ధి చెందట్లేదు, ఎందుకు ఆ యొక్క సంఘము కదలవలసిన రీతిగా కదలట్లేదు అంటే, ఎవరితో గడుపుతున్నారు సంఘము ఎక్కువ శాతం అంటే విశ్వాసులతో మాత్రమే. గడపడం మంచిది, విశ్వాసులతో గడపాలి, దేవుడిని వెతకాలి, దేవుడిలో అభివృద్ధి కావాలి. కానీ దేవుడు సంఘాన్ని లోకానికి వెలుగుగా పెట్టినాడు. ఆ లోకాన్ని యేసుప్రభు మార్గంలోనికి మనం తీసుకొని రావాలి అంటే, దేవుని బిడ్డలారా, ఎలా సాధ్యమవుతుంది? ఇక్కడ మీరు చూడండి, యేసుప్రభు వారు పరిసయ్యులతో మాట్లాడిన మాటని ఒకసారి మీరు జ్ఞాపకం పెట్టుకోండి. నేను కనికరాన్ని కోరువాడను. ఇప్పుడు వాళ్ళ మధ్యలో కూర్చొని ఆయన ఏం చేస్తా ఉన్నాడు? వాళ్ళు చేసిన తప్పులకు తగ్గట్లుగా నేను చూడట్లేదు, నేను కనికరాన్ని చూపించడానికి వచ్చిన వాడను, కనికరాన్ని కోరుతున్న వాడను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ దినాలలో ఎలా అయిపోతుందంటే సంఘము, ఆ యొక్క కనికరం లేదు. దేవుని ఎడల ప్రేమ లేదు, దేవుడిని గుర్తించేది లేదు, దేవునికి నమ్మకంగా ఉండేది లేదు, దేవునికి లోబడేది లేదు. లేకుండా కేవలము బాహ్యంగా మాట్లాడడము, బాహ్యంగా ఆధ్యాత్మికంగా ఉన్నట్లుగా చూపించుకోవడము, అవే కనబడుతున్నాయి. కానీ దేవుని బిడ్డలారా, దేవుడు ఎంత కనికరం కలిగిన వాడో, ఎటువంటి వారి మధ్యలో ఉన్నాడు, ఎటువంటి వారి మధ్యలో ఆయన కదిలినాడు, ఎటువంటి వారితో కలిసి భోజనం చేసినాడు. దేవుని బిడ్డలారా, ఈ దినాలలో మనం నేర్చుకోవాల్సిన సత్యం ఇది. ఆమేన్. రెండోది, మొదటిదైతే కనికరం లేకుండా అటువంటి మనుషుల మధ్యలో కదలడం సాధ్యము కాదు. మనం ఎటువంటి వారం అంటే చాలా తొందరగా తీర్పు తీర్చే వాళ్ళం, అటువంటి తత్వం కలిగిన వారం. ఎటువంటి వారం మనము? త్వరగా తీర్పు తీర్చే తత్వం కలిగిన వాళ్ళం మనం. ప్రజల యొక్క ఫాల్ట్స్ని దొరకపట్టి జడ్జి చేసే తత్వం కలిగిన వాళ్ళం మనం. వాళ్ళ తప్పులను ఎత్తిబట్టి ఎక్కువ చూపించి సంతోషపడే తత్వం కలిగిన వారం మనం. కానీ దేవుని బిడ్డలారా, వాళ్ళ జీవితంలో ఏ అవసరత అయితే కలిగి ఉన్నారో రక్షణ విషయంలో అది గుర్తించకుండా, అరే వీళ్ళు పాపులు, వీళ్ళు చెడ్డవాళ్ళు, వీళ్ళ దగ్గరికి పోవడం ఎందుకు, వాళ్ళతోని మనం కూర్చొని ఉండడం ఎందుకు. ఒకవేళ ఎవరైనా ఆ రీతిగా కనిపించినారనుకోండి, మనం ఏం చెప్తాం తెలుసా? ఏంది ఈయన ఇటువంటి వారితో గడుపుతున్నాడు, అరే ఏంటి ఈయన అటువంటి వారి మధ్యలో ఆయన మెదులుతా ఉంటున్నాడు. హల్లెలూయా. ఇక్కడ పరిసయ్యులు జడ్జి చేయనీకి కూర్చున్నారు. ఎందుకు? యేసుప్రభు ఇటువంటి వారితో ఉన్నారు. సంఘము ఇటువంటి జడ్జిమెంటల్ మెంటాలిటీ కలిగినప్పుడు ఇతరులని రక్షణలోకి ఎలా తీసుకురాగలుగుతారు? యేసుప్రభు వాళ్ళని జడ్జి చేయనీకి రాలేదు. వాళ్ళ డీప్ డౌన్ వాళ్ళ జీవితాల్లో ఎంతో రక్షణ అవసరము, విడుదల అవసరము, వాళ్ళు బంధకాల్లో ఉన్నారు, దేవుని యొక్క అవసరత వాళ్ళకు ఉంది అని వాళ్ళని నా వెనకాల రా అని చెప్పినాడు.
అటువంటి వారి మధ్యలో కూర్చున్నాడు, భోజనం చేసినాడు. ఎందుకు అంటే బాగు చేయడానికి వచ్చినాడు ఆయన. దేవుని బిడ్డలారా, ఎంతకాలం అయితే మనము ఈ రీతిగా తలంచుతాము, నేనేంటిది అటువంటి వారి మధ్యలో కూర్చోవడం ఏంటిది, వాళ్ళతో సమయం గడిపేది ఏంటిది, మనం గడిపేది వాళ్ళతో సమయము వాళ్ళలాగా తయారవడానికి కాదు. చాలా మంది ఇక్కడ మిస్అండర్స్టాండ్ చేసుకుంటా ఉన్నారు. ఏంటిది? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చున్న చోటున కూర్చునక, దేవుడు ఇవన్నీ అన్నాడు కదా, కాబట్టి నేను అటువంటి వారి దగ్గరికి నేను వెళ్ళను, అటువంటి వారి దగ్గర నేను కూర్చోను, అటువంటి వారి దగ్గర నేను నడవను. దేవుని బిడ్డలారా, అక్కడికి వెళ్ళి వాళ్ళలాగా మీరు బ్రతకండి అని బైబిల్ చెప్పట్లేదు. ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. దుష్టులు నడిచినట్లుగా నడవద్దు, కరెక్టే. అపహాసకులు కూర్చున్న చోటున కూర్చొని నువ్వు కూడా అపహాసం చేయద్దు. పాపులు నడిచే మార్గంలో నీవు కూడా నడవకూడదు. కానీ ఏం చేయాలి అనేసి వాళ్ళని దూరం పెట్టేసేయాలా? లేదు. వాళ్ళతో మనం కలవడానికి కారణం ఏంటిదంటే, మనం కూర్చొని వీడు ఇటువంటి పాపి, వీడు అటువంటి పాపి, వీడు ఇటువంటి తాగుబోతాడు, వీళ్ళు వ్యభిచారంలో బ్రతుకుతారు, వీళ్ళకి ఇటువంటి అలవాట్లు ఉన్నాయి, మనం ఎటువంటి పరిస్థితులంటి ఆత్మను మనం కలిగి ఉన్నామంటే వాళ్ళని జడ్జి చేసి మనల్ని మనం హెచ్చించుకొని, హే వీళ్ళ దగ్గరికి మనం పోవడం ఎందుకు, మనం అక్కడ పోయేది వాళ్ళలాగా బ్రతకడానికి కాదు. వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళేది ఎందుకు అంటే, వాళ్ళ జీవితంలో ఆ రక్షణ అవసరం ఉంది కదా, వాళ్ళ జీవితంలో వాళ్ళు రక్షించబడాలి కదా, వాళ్ళ జీవితంలో ఏదైతే లోటు కలిగి ఉన్నారో అది క్రీస్తు తీర్చగలడని ఆ ఉద్దేశంతో క్రీస్తును పరిచయం చేయడానికి మనం వాళ్ళతో సహవాసం చేయాలి. కానీ వాళ్ళతో కలిసి వాళ్ళలాగా తాగి తిని వాళ్ళు బ్రతికినట్లుగా బ్రతకడానికి దేవుడు మనల్ని పిలవలేదు. యేసు ప్రభు వారు ఇటువంటి పాపులతో ఎందుకు కూర్చున్నాడు చెప్పండి? ఎందుకు కూర్చున్నాడంటే, వాళ్ళు దేవుని యొక్క కనికరం ఎంత గొప్పది, దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు, దేవుడు ఇటువంటి వారికి రక్షణ ఇవ్వడానికి ఎంత ఇష్టపడుతున్నాడో అది తెలియచేయడానికి వాళ్ళ మధ్యలో కూర్చున్నాడు. యేసు ప్రభు ఏమన్నా భోజన ప్రియుడా? లేదు. ఆ భోజన బల్ల మీద కూర్చోవడము ఆయన ఏం చెప్తున్నాడంటే, నేను ఆ స్థాయి వరకు వచ్చినాను దేవుడిని మీకు పరిచయం చేయడానికి అని చూపించిన, తగ్గించుకున్నాడు. దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా ఈ విషయాన్ని మనం నేర్చుకోవాలి. బీదవాళ్ళు కానీ, చెడుతనంలో జారత్వంలో ఉన్నవారు కానీ, ఒంటరితనంలో ఉన్నవారు కానీ, సంఘము చేత వెలివేయబడిన వారు కానీ, అటువంటి వారితో మనము కూర్చోవడం నేర్చుకోవాలి, భోజనం చేయడం నేర్చుకోవాలి, వాళ్ళతో కలిసి ముందుకు సాగేటట్టుగా ఉండాలి. దేవుని బిడ్డలారా, ఈ దినాలలో ఎంత భయంకరంగా సంఘం పడిపోతుంది అంటే, వాళ్ళు ఇటువంటి సమాజం నుంచి వేరుగా, ఇటువంటి సమాజం నుంచి వేరుగా బ్రతకడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళని కలవట్లేదు, వాళ్ళ మధ్యలో ఉండట్లేదు. ఎందుకు తెలుసా? వాళ్ళు చూసే చూపు సరిగా లేదు. ఈ సమాజం వాళ్ళని ఎలా వెలివేస్తుందో సంఘం కూడా అదే చూపుతో చూస్తూ ఉంది. ఒకవేళ యేసుప్రభు అటువంటి చూపుతో చూస్తున్నట్లయితే అటువంటి వారి మధ్యలో కూర్చునేవాడా? ఈ దినాలలో సరే ఆలోచన చేయండి. ఏదైనా ఒక విశ్వాసి ఏదైనా బార్లో కనిపించినాడు అనుకోండి, ఫస్ట్ ఏం చేస్తారండి? ఎవరైనా చర్చ్ వాళ్ళు చూసినారు, ఒక విశ్వాసిని బార్ దగ్గర కూర్చోవడం చూసినారు, కొందరితో కూర్చొని మాట్లాడడం చూసినారు.
ఇమీడియట్గా జడ్జి చేయడం మొదలు పెడతారు. కొందరు ఉంటారులేండి, కొంత మంచి విశ్వాసులు బార్లలో కూర్చొని మంచిగా తాగుతారు, లోకస్తుల్లాగా తయారవుతారు. వాళ్ళు యేసుప్రభుని తెలుసుకున్న వాళ్ళు కాదు. దేవుని బిడ్డలారా, యేసుప్రభుని తెలుసుకున్న వారు చెడుతనంను విడిచిపెడతారు. చెడుతనం కలిగిన వారితో కలిసి చెడుతనంలో బ్రతకరు. ఇమాజిన్ చేయండి, మన చర్చ్ వాళ్ళు ఎవరైనా కానీ ఒక బార్లో కనిపించినారు అనుకుందాం. ఇమీడియట్గా ఏమనుకుంటారు? అరే వీడు పడిపోయినాడు. నేను మంచి విశ్వాస గురించి చెప్తున్నాను, దేవుణ్ణి ఎరిగిన విశ్వాస గురించి చెప్తున్నాను, నిజంగా రక్షణ పొందిన విశ్వాస గురించి చెప్తున్నాను, నిజంగా దేవునితో సంబంధం కలిగిన విశ్వాసతో చెప్తున్నాను. దేవుని పేరు పెట్టుకొని పాపంలో బ్రతికే విశ్వాస గురించి కాదు. ఆ వ్యక్తి ఏం చేస్తాడు? ఇమీడియట్గా అరే బార్లో కనిపించంగానే అరే ఏమని జడ్జి చేయడం మొదలు పెడతారు? వీడు పడిపోయినాడు, ఎటువంటి స్థలంలో కనబడ్డాడు చూడు, ఎటువంటి వాళ్ళతో కూర్చున్నాడు చూడు. దేవుని బిడ్డలారా, ఒకవేళ అటువంటి స్థానంలో నేను కనబడితే మీరు ఏమంటారు? కమలన్న పాపంలో పడిపోయినాడు, కమలన్న రహస్యపు జీవితాన్ని కలిగి ఉన్నాడు, ప్రార్థన కోడికళ్ళల్లో ఇట్లా కనిపిస్తాడు, ప్రార్థనలు లేనప్పుడు బార్లలో కనబడుతూ ఉంటాడు. కానీ ఒకవేళ అటువంటి సందర్భంలో జడ్జి చేయకుండా ఏదైనా ఒక సమయంలో సందర్భంలో అన్నా మీరు అక్కడ కనిపించినారు ఏంటన్న సంగతి అని ఒకవేళ అడిగినట్లయితే నేను చెప్తుండే, అరే నాకు 3 స్నేహితులు ఉన్నారు, మంచోళ్ళు, కానీ వాళ్ళ జీవితాలలో చాలా పోరాటాలు ఉన్నాయి. వాళ్ళు ఈ స్థలంలో వాళ్ళు రమ్మని చెప్పినారు, నేను వెళ్ళినాను. ఎందుకంటే రేపటి దినము వాళ్ళని క్రీస్తు గురించి మాట్లాడడానికి, ఓపెన్ అప్ అవ్వడానికి నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళినా కానీ నాకు చాలా అన్కంఫర్టబుల్గా ఉండే. నేను కూల్ డ్రింక్ తాగుకుంటా, వాళ్ళు తాగుతూ ఉండే, కానీ ఆ సమయంలో కొన్ని విషయాలు నేను మాట్లాడినాను. తర్వాత వాళ్ళ జీవితాలు మార్చబడ్డాయి. ఈ స్టోరీ అంతా బయటకు వస్తుంది. అక్కడికి వెళ్ళింది ఎందుకు? అక్కడ వాళ్ళు స్మోక్ చేస్తూ ఉంటే మంచిగా అనిపిస్తుందని వెళ్ళినానా? కాదు. వాళ్ళు తాగుతూ ఉంటే ఆ వాసనలన్నీ మంచిగా అనిపిస్తాయనేసి వెళ్ళినామా? లేదు. వాళ్ళతో కలిసి తాగడానికి వెళ్ళినామా? లేదు. యేసు ప్రభు ఎట్లయితే వాళ్ళ మధ్యలో ఇట్లా కూర్చొని వాళ్ళ అవసరత, వాళ్ళ జీవితంలో రక్షణ, వాళ్ళ ఆత్మ రక్షణ కోసము ఆ ప్రయాస చాలా మంది గుర్తించారు. ఆ కష్టాన్ని ఎవరు గుర్తించారు? ఆ ఇబ్బందిని ఎవరు గుర్తించారు? ఇమీడియట్గా ఏమంటారు? చూసినా వాడు ఎటువంటి వాడి దగ్గర పోయి కూర్చున్నాడు. దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. అంతెందుకు, ఎవరైనా ఒక విశ్వాసి ఎక్కడైనా ఒక రెడ్ లైట్ ఏరియాలో కానీ ఎక్కడైనా ప్రాంతంలో కనిపించినారు అనుకోండి, లేకపోతే ఎవరైనా వ్యభిచారితో మాట్లాడడమో లేకపోతే నపుంసకులతో మాట్లాడడమో ఎక్కడైనా కనిపించినారనుకోండి, ఏమనుకుంటారు? ఇమ్మీడియట్గా జడ్జి చేయడం మొదలు పెడతారు. దేవుని బిడ్డలారా, ఈ దినము సంఘం ఎందుకు పడిపోతుంది తెలుసా? పడిపోయిన వాళ్ళతో లేదు. సంఘం ఎందుకు పడిపోతుంది తెలుసా? పడిపోయిన వాళ్ళని నడిపించడానికి ప్రయత్నం చేస్తే వీళ్ళు పడిపోయినారని నిందలు వేసే స్థితికి వెళ్ళిపోయింది సంఘము. ఎప్పుడైనా ఒకవేళ ఎక్కడైనా సరే, మీ గురించి ఎందుకు, విశ్వాసాల గురించి ఎందుకు, నన్ను ఎక్కడైనా ఒక స్త్రీ వెనకాల కూర్చొని తెలియని స్త్రీతో నేను బైక్లో కనిపించినాను అనుకోండి, లేకపోతే ఎక్కడైనా హోటల్లో ఒక స్త్రీతో కలిసి భోజనం చేస్తున్నాం అనుకోండి, సడన్గా ఏమనుకుంటారు చూసిన విశ్వాసి? అన్నా ఇల్లీగల్ రిలేషన్షిప్ పెట్టుకున్నాడు, ఎవరితోటో కనిపించినాడు. ఎంత చెడుతనం అంటే, ఎంత పడిపోయినామంటే మనము
పడిపోయిన వాళ్ళతోని లేవనెత్తనికి లేం మనం. ఎంత పడిపోయినామంటే పడిపోయిన వాళ్ళని లేవనెత్తే స్థితిలో లేము. పడిపోయిన వాళ్ళని లేవనెత్తుతుంటే వీళ్ళని పడగొట్టడానికి చూస్తుంటాం. చూసినావా వీడు ఎటువంటి వాళ్ళతో దొరికి ఇల్లంతా గొల్లు చేస్తారు. 10 మందికి చెప్పేసి ఆడోళ్ళతో తిరుగుతున్నాడు, ఆడోళ్ళతో సంబంధం ఉంది వీనికి. నేను చదువుకున్న కాలంలో మగవాళ్ళు ఎట్లా స్నేహితులు ఉండేనో ఆడవాళ్ళు కూడా అంత స్నేహితులు ఉండే అనేసి ఆడవాళ్ళతో మాట్లాడుతుంటే ఆడవాళ్ళతో సంబంధం ఉన్నట్ట. నిన్నటి దినాన్నే నా స్నేహితుడు లండన్ నుంచి కాల్ చేసినాడు. వాడు -20 degreesలో ఉన్నాడు, 4 గోడల మధ్యలో. సారీ, మన యుఎస్లో ఉన్నాడు, మిన్నిసోటాలో ఉన్నాడు. కాల్ చేసినాడు. వాళ్ళిద్దరు నా క్లాస్మేట్లు, భార్య భర్తలు ఇద్దరు నా క్లాస్మేటే. ఇప్పుడు నేను భార్యతో నన్ను ఎక్కడైనా మాట్లాడుతున్నట్టు అందరు ఏమనుకుంటారు? అరే వీడు ఎవరితోనూ సంబంధం పెట్టుకొని తిరుగుతున్నాడు అనుకుంటారు కదా. మీకు తెలియని విషయం ఏంటిదంటే వాళ్ళు పెళ్లి జరిగినప్పుడు నేను అక్కడ నిలబడ్డా. నేను హైందవుడు కానీ ఇద్దరు నా ఫ్రెండ్సే. నేను ఏమంటున్నానంటే జడ్జి చేయడం చాలా ఈజీ, వేరే వాళ్ళ పైన నిందలు వేయడం చాలా ఈజీ. ఎప్పుడైనా అటువంటి సందర్భాలు వచ్చినప్పుడు దేవుని బిడ్డలారా తొందరగా తీర్పు తీర్చకండి, అడగండి వాళ్ళని. ఎందుకు వెళ్ళినావు, ఏం జరిగింది, ఇట్లా కనిపించినావు అంటే బహుశా మీకు ఊహలలో ఉండకుండా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుందేమో. సడన్గా మీరు ఎవరైనా కానీ పాన్ షాప్ దగ్గర కనిపించినారనుకోండి, నేనే చాలాసార్లు పాన్ షాప్ దగ్గర కనబడతా ఉంటా. మీకు షాక్ తగులు ఉండొచ్చు. అరే పాన్ షాప్ దగ్గర కమలన్నకి ఏం పని అంటే పాన్ తింటా నేను, నాకు ఇష్టం, తీయగా ఉంటుంది, మంచిగా ఉంటుంది. చాక్లెట్లు ఎట్లా తింటామో భోజనం అయిన తర్వాత పాన్ తినే అలవాటు ఉంది. పాన్ షాప్ దగ్గర అనిపించినావు అనుకోండి, అయిపోయాయి ఈ దినపు క్రైస్తవులకి. ఏంటంటే డబ్బాలు 2-3 వేసుకున్నట్టున్నాడు లోపల జోబులో, సిగరెట్ స్మోకింగ్ అలవాటు ఉన్నట్టున్నది. అరే ఈ దినాలలో మీరు సూపర్ మార్కెట్ పోతే మీకు సాస్ బాటిళ్ళు ఉంటాయి, కూల్ డ్రింక్ బాటిళ్ళు ఉంటాయి, విస్కీ బాటిళ్ళు కూడా ఉంటాయి అనేసి అక్కడ కనిపించగానే విస్కీ కొన్నట్ట, జర్దాలు పాన్లు నమ్ములుతున్నట్ట, లేకపోతే పాన్ షాప్ దగ్గర కనబడంగానే అరే దేవుని బిడ్డలారా మిఠా పాన్ తింటాము, హైదరాబాద్లో ఉన్నాము, మీకు ఒకవేళ అలవాటు లేకపోతే మీ ప్రాబ్లం అది, మాకు మంచి అలవాటు ఉంది, మీకేం ప్రాబ్లం పాన్ తింటే? అటువంటి స్థలంలో పోయి పాన్ కొంటా. అరే పిచ్చి పట్టినోడా, ఊరికే తీర్పు తీరవడం తప్ప ఏదైనా ఉపయోగకరమని చేస్తే బాగుంటుంది కదా. నువ్వు పాన్ డబ్బా దగ్గర కనబడ్డావు, బాగా జర్దాలు గిర్దాలు అలవాటు ఉన్నట్టున్నాయి, తంబాకు తినేటట్టున్నావు, నువ్వు మంచిగా సీక్రెట్ అలవాట్లు ఉన్నాయి. అరే పిచ్చోడా, అక్కడ నిలబడింది, మంచి భోజనం చేసినాం, ఫంక్షన్ అయింది, జర అరుగుతుందని పాను తింటే కొద్దిగా అరుగుతుందని పాన్ వేసుకున్నాం. ఈ దినాల్లో పాన్ తినుడు కూడా పాపమే. 7 కిలో పట్టుకొచ్చినారో నాకు తెలియదు, అది ఏ రకంగా పాపమో నాకు ఇంకా ఇప్పుడు అర్థం కాలేదు నాకు. ఒకవేళ తినకపోతే తినకండి మీరు, కానీ తినేటోళ్ళు మాత్రం ఆపకండి, వాళ్ళకి అరుగుతుంది, భోజనం మంచిగా అరుగుతుంది, అలా తిననీయండి. అర్థమవుతుందా? హల్లెలూయా. ఒక రోజు నేను పాన్ షాప్లో ఉట్టి పాన్ కొనుక్కోవడానికి నేను బెన్నర్ ఆగినాం. ఒక ఆమె వచ్చి దిగింది, ఆ సిగరెట్ పేర్లు కూడా నాకు తెలియదు. టకా 2-3 బాక్సులు తీసుకున్నది, ఒక సిగరెట్ తీసుకున్నది కాల్సి నాకు ఫ్యూజులు లెగిసిపోయినాయి ఇట్లా. వార్నాయను, ఎట్లాంటి తరము ఈ తరంగా మారిపోతా ఉంది. ఎట్లా ఒక మొగోలు కూడా అట్లా అంత ధైర్యంగా పోరు. జీన్స్ కార్లో దిగింది. నేనేం చెప్తున్నానంటే ఆ రకంగా తాగి బ్రతికేటోళ్ళు ఉంటారు, కానీ ఆ స్థలంలో కనబడంగానే అందరూ అటువంటి వారు అనుకోవడము కరెక్ట్ విధానము కాదు.
ఈ దినము సంఘం ఎందుకు నిలబడలేకపోతుంది? ఎందుకు తెలుసా? పడిన వాళ్ళను పైకి లేపడానికి అటువంటి స్థలాలలో పోయినప్పుడు తీర్పు తీరుస్తూ ఉంది. పడిన వాళ్ళ దగ్గర లేదు, పైకి లేపడానికి ప్రయత్నాలు లేవు, వాళ్ళని రక్షణలో నడిపించడానికి ప్రయాసం లేదు, కానీ పోయే వాళ్ళని ఏలుబెట్టి చూపించడం అనమాట. వీళ్ళని ఇక్కడ చూసినా, వాళ్ళని అక్కడ చూసినా, వీళ్ళు పడిపోయినారు, వాళ్ళు పడిపోయినారు, వీళ్ళు చాలా నీతిమంతులు. అందుకోసం అటువంటి వార్తను ఏమన్నాడంటే యేసు ప్రభు, నేను రోగులను బాగు చేయడానికి వచ్చినాను, నీతిమంతులను పిలవడానికి నేను రాలేదు. ఈ 2021లో ఇది అలవాటు చేసుకోండి దేవుని బిడ్డలారా. పోకూడని స్థలంలో పోయే అలవాటు చేసుకోండి. కలవని వ్యక్తులను కలిసి అలవాటు చేసుకోండి. వెలివేయబడిన వారిని వాళ్ళతో సమయం గడపడము అలవాటు చేసుకోండి. వాళ్ళలాగా అవ్వడానికి నేను చెప్పట్లేదు, వాళ్ళలాగా బ్రతకడానికి నేను చెప్పట్లేదు. వాళ్ళని ప్రభు దగ్గరికి నడిపించడానికి, యేసు ప్రభు ఎలా కూర్చున్నాడో ఆ బల్ల మీద, వాళ్ళని రక్షణలో నడిపించడానికి, దేవుని పరిచయం చేయడానికి, వాళ్ళ జీవితంలో అతి ప్రాముఖ్యమైన అవసరతను జవాబు ఇవ్వడానికి, దేవుని యొక్క అవసరతను వాళ్ళకి తెలియచేయడానికి వాళ్ళతో మనం గడపాలి. లేకపోతే ఎలా మనం దేవుడి దగ్గరికి వాళ్ళని నడిపించగలుగుతాము? మూడోది మనం గమనించినట్లయితే, దేవుని బిడ్డలారా, జీసస్ పుట్ హిస్ రెప్యుటేషన్ ఆన్లైన్. తన యొక్క పేరును, తన యొక్క రెప్యుటేషన్ని ఆయన లైన్లోకి తెచ్చేసుకున్నాడు. కొంతమంది ఏమంటారు, నేను అటువంటి వారి దగ్గర పోతే నా పేరు చెడిపోతుంది, నా రెప్యుటేషన్ పోతుంది, నా సాక్ష్యం పోతుంది, నా పనంతా ఆగిపోతుంది. దేవుని బిడ్డలారా, ఎవరిని నడిపించడానికి మనల్ని దేవుడు పిలుచుకున్నాడు? ఈ లోకంలో పడిపోయిన వారు, ఈ లోకంలో నాశనం అవుతున్న వారు, ఈ లోకంలో కూలిపోతున్న వారిని నడిపించడానికి మనల్ని పిలిచినప్పుడు, మన పేరు కానీ మన సాక్ష్యం పోతుందని భయపడి వాళ్ళ మధ్యలో పోకుండా, వాళ్ళతో గడపకుండా, వాళ్ళతో మాట్లాడకుండా ఒకవేళ మనం ఉన్నట్లయితే, కేవలము మన పేరు చెడిపోతుందని దూరం ఉన్నట్లయితే మనం వాళ్ళని నడిపించగలుగుతామా? యేసుప్రభు అట్లా ఆయన తన పేరును కాపాడుకోవడానికి పోకుండా ఉన్నాడా? అట్లా ఉన్నట్లయితే అసలు ఆ యొక్క ట్యాక్స్ కలెక్టర్ని పిలిచేటోడే కాదు, నన్ను వెంబడించు అని చెప్పేటోడే కాదు. రెండోది, ఆ ట్యాక్స్ కలెక్టర్ని వెంబడించు అని చెప్పడమే కాదు, ఆ ట్యాక్స్ కలెక్టర్ ఇంతమందిని పిలిచినప్పుడు, వేరే వాళ్ళ ఇక పన్ను వసూలు చేసే వాళ్ళందరినీ పిలిచినప్పుడు వాళ్ళ మధ్యలో ఉండేవాడే కాదు, చూసిన వెంటనే పారిపోయేటోడు. కానీ యేసు ప్రభు వాళ్ళ మధ్యలో కూర్చున్నాడు. ఎందుకు కూర్చున్నాడు తెలుసా? వాళ్ళకి దేవుని అవసరత ఎంత ముఖ్యమో తెలియచేయడానికి. ఇవన్నీ ఉన్నా కానీ వాళ్ళు ఎంత పడిపోయినారో, ఎంత రక్షణ అవసరమో, ఎంత దేవుడు కనికరం కలిగిన వాడు, వారి విషయంలో ఇటువంటి వారిని కూడా క్షమించడానికి ఎంత కనికరం కలిగిన వాడో చూపించడానికి వారి మధ్యలో ఉన్నాడు. ఈ దినము సంఘము ఎందుకు ఉన్న రీతిగా ఎందుకు లేదు తెలుసా దేవుని బిడ్డలారా? కనికరం లేదు. ఊరికే కార్యక్రమాలు ఆ యొక్క పరిసేయులు, సద్దుకీలు ఏ రీతిగా అయితే బలులు కార్యక్రమాలలో బిజీగా ఉన్నారో, సంఘం అట్లా చాలా బిజీగా ఉంది. సాంప్రదాయంలో, కార్యక్రమాలలో. దేవుడు అంటున్నాడు, నేను కోరేది కనికరము. గో అండ్ షో మర్సీ. కనికరం చూపెట్టు వెళ్ళి. రెండోది, మనము జడ్జి చేసుకుంటా ఇతరులని, వాళ్ళ తప్పులను ఎత్తిబెట్టి చూపించుకుంటా, అటువంటి వారి మధ్యలో
మనం ఎలా వెళ్ళగలుగుతాము? కనికరాన్ని ఎలా చూపించగలుగుతాము? వాళ్ళనే సమాజం వెలివేసి చెడ్డవాళ్ళు అని చిత్రీకరించినప్పుడు సంఘం కూడా ఆ రీతిగానే చిత్రీకరిస్తే వాళ్ళు నడిపించేది ఎవరు? నిజమే వాళ్ళు చెడుతనంలో ఉన్నారు, కానీ వాళ్ళ జీవితంలో దేవుడు అవసరం లేదా? వాళ్ళ బ్రతుకులు మార్పు చెందకూడదా? వ్యభిచారులు మార్పు చెందకూడదా? అబద్ధికులు మార్పు చెందకూడదా? మోసగాళ్ళు మార్పు చెందకూడదా? హంతకులు మార్పు చెందకూడదా? జారత్వంలో ఉన్నవారు మార్పు చెందకూడదా? చెప్పండి. మనము సమాజం వాళ్ళని చూసినట్లుగా మనం కూడా చూసి వాళ్ళని వెలివేసినట్లయితే వాళ్ళని రక్షించేదెవరు? రక్షణ నడిపించేదెవరు? ఒకవేళ అటువంటి వారి మధ్యలో మనల్ని కనబడితే మనల్ని సెలివేస్తారు సంఘం. అంతగా పడిపోయింది సంఘం. అడిగి ఆలోచన చేసేది లేదు. మీరు ఎందుకు అక్కడ కలిసినారంటే యాక్చువల్ స్టోరీ వాళ్ళ ముందు వచ్చేది. అదే విషయాన్ని యేసు ప్రభువుని గెలకడానికి ప్రయత్నం చేస్తే ఏమన్నాడు? యేసు ప్రభు ఒకటే మాట అన్నాడు, నేను కనికరాన్ని కోరువాడను, ఈ బలులు అర్పణలుగా పోయి నేర్చుకోపో అన్నాడు వాళ్ళని. దేవుని బిడ్డారా, తొందరపడి తీర్పులు తీర్చకండి. పడిపోయిన వాళ్ళని లేపే ప్రయత్నంలో మనం ఉండాలి, కానీ పడిపోయిన వారిని లేపేవారిని పడేసే ప్రయత్నంలో సంఘం ఉంది కనుక సంఘం అభివృద్ధి పొందట్లేదు. ఈ 2020లో బహుశా ఈ రీతిగా మనం లేమేమో. ఒకవేళ ఉన్నట్లుంటే ఎంతమంది ప్రభుని తెలుసుకునేవారు? ఎంతమంది ప్రభు దగ్గరికి వచ్చేవారు? ఎంతమంది ప్రభుని అంగీకరించేవారు? బహుశా ఈ విషయంలో మనం విఫలమైనామేమో. ఈ కొత్త సంవత్సరంలో అడుగు పెట్టేటప్పుడు దేవుని బిడ్డలారా, కంప్లీట్గా మార్పు చెందాలి. ఐ మస్ట్ స్పెండ్ టైమ్ విత్ పీపుల్ ఈవెన్ దో దే ఆర్ రిజెక్టెడ్ బై ద సొసైటీ. వాళ్ళ జీవితంలో ఒక అవసరత ఉంది. అవసరత రక్షణ. దేవుడు కోరేది రక్షణ. ఆ దేవుడు కోరేది పరిచయం చేయబడాలని, అది నేను చేస్తాను అనే సమర్పణ మనం కలిగి ఈ 2021లో మనం అడుగుపెట్టాలి. మూడోది, మన సాక్ష్యం పోతుందేమో, మన పేరు చెడిపోతుందేమో ఇటువంటి వారిని కలిసి. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు లెక్క చేయలేదు. సంఘం ఎప్పుడైతే లెక్క చేయదో అప్పుడు సంఘము అటువంటి వారిలో పోగలుగుతుంది, దేవుడిని పరిచయం చేయగలుగుతుంది. ఆమేన్. ఈరోజు మాటలు మీ హృదయాల్ని ప్రోత్సహించి ఉండొచ్చు, కొందరికి బాధ కూడా పెట్టి ఉండొచ్చు, కానీ బాధ పెడితే సరి చేసుకోవాలా? ప్రోత్సహిస్తే ఇంకా ప్రోత్సహించబడే ముందుకు సాగాల. దేవునితో సరిగా లేకపోతే సరి చేసుకోవాలా? ఏదైనా మార్పులు తీసుకొని రావాలంటే మార్పులు తీసుకొని రావాలి, ఊరికైనా అఫెండ్ అవ్వడం కాదు. ఈ ఉదయకాల సమయంలో ఈ సంఘంలో ఆ రీతిగా ఎవరు లేరని నేను అనుకుంటున్నాను. ఈ వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలు, వేరే సంఘస్థులు కానీ నాయకులు కానీ దయచేసి గమనించండి. ఈ కొత్త సంవత్సరంలో సంఘాన్ని ఈ రీతిగా బ్రతకడానికి వాళ్ళని నడిపించండి. వాళ్ళ కొరకు దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. వారి మధ్యలో మనం కదిలేటట్టుగా మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ 3 విషయాలు మన ముందు మనం పెట్టుకుందాము. సంఘంలో అటువంటి కనికరం ఉందా? కనికరం అంటే తప్పులకు తగ్గట్టుగా శిక్షించని తత్వం. వేరే వాళ్ళని తప్పు చేసిన వారిని మనం ఇమీడియట్గా ఏం చూస్తాం? వాళ్ళకి ఎట్లా శిక్ష పడాలో చూస్తాము, శిక్ష ఎట్లా పొందేటట్టుగా చూస్తాం. కానీ దేవుడు కోరేది శిక్షించే మనస్తత్వం కలిగిన వారు కాదు, కనికరము చూపించే మనస్తత్వం కలిగిన సంఘం కోసం దేవుడు కోరుతా ఉన్నాడు. వాళ్ళని నడిపించాలంటే, లోకం నడిపించాలంటే. రెండోది, మనం తీర్పు తీర్చి మెంటాలిటీ కలిగిన వారమైతే, ఏం తెలవకుండా, ఏం తెలుసుకోకుండా
కేవలం ఏలు పెట్టి చూపించే వారంగా అయితే మనము ఇతరులను నడిపించలేము. మనమే పడిపోయిన స్థితిలో ఉన్న మన సంగతిని మనం గ్రహించాలి. పడిపోయిన వాళ్ళతో మనం ఉండాలి. పడిపోతున్న వారిని పైకి లేపేటట్టుగా ఉండాలి. పడిపోతున్న వారిని పైకి లేపడానికి మనం పోయినప్పుడు ఇతరులు ఏళ్ళు పెట్టి చూపించేట వారుగా ఉండకూడదు. కావలిస్తే మనం తెలుసుకునేది ఉంటే ఎప్పుడైనా ఒక చాయ్ పైనో పిలుచుకోనో బిస్కెట్ తినుకుంటా, అన్న నేను ఇట్లా చూసినా ఏం సంగతి అన్న అని అంటే అన్న మంచి డీటెయిల్స్ చెప్పగలుగుతాడు. దాచుకునేది ఏం లేదు. హల్లెలూయా. ఈరోజు సంఘం ఎందుకు పడిపోయిందంటే పడిపోయిన వాళ్ళ దగ్గరికి పోయి పైకి లేపుతా ఉంటే వీళ్ళని పడగొడతా ఉంది. నువ్వు ఎందుకు పోతున్నావు వాళ్ళ దగ్గరికి, నువ్వు వాళ్ళతో ఎందుకు కలుస్తున్నావు, వాళ్ళ మధ్యలో ఎందుకున్నావు అంటే యేసుప్రభు ఎందుకున్నాడు చెప్పండి నాకు. సరదాగా వాళ్ళతో గడపనిక, తిని తాగి మజా చేయనికి పోయినాడా యేసుప్రభు? లేదు. వాళ్ళని ప్రభు దగ్గరికి దేవుని పరిచయం చేయడానికి పోయినాడు. మూడోది మనం చూసుకున్నాము, తన పేరుని కానీ తన పేరు చెడిపోతుందని ఆయన ఏమాత్రము వెనుకకు అడుగు వేయలేదు, దాన్ని పట్టించుకోలేదు. దేవుని బిడ్డలారా మనం కూడా దేవుని మహిమ కోసం పట్టించుకోకుండా ముందుకు సాగే వారికి ఉందాము. ఈ 3 విషయాలు ఈ కొత్త సంవత్సరంలో అడుగుపెట్టక ముందు మన సంఘంలో ఒకవేళ మార్పు చెందినట్లయితే నేను చెప్తున్నాను కదా, ఒక గొప్ప ఉజ్జీవము ఈ సంఘంలో మనం చూడగలుగుతాం. ఏ గ్రేట్ రివైవల్ వీ కెన్ సీ ఇన్ ద చర్చ్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరినీ సమృద్ధిగా దీవించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.